ఆయనను 96, 97 ప్రాంతంలో అప్పుడప్పుడే మలిదశ ఉద్యమం మొదలవుతున్నది. అప్పుడు కలిస్తే మేము ఆయన పాటలు విన్నాం. పాటలు విని బాగా ఆ పాటలు విని బాగా ఉత్తేజం, బాగా అవి మాలో ఒక ఆ, ఉత్తేజాన్ని రగిలించినాయి. అట్లాంటి పాటలు విన్నాక మాకు అనిపించింది ఏంటంటే అసలు ఈ పాటలు అన్ని మీటింగుల్లో వినబడాలి అని చెప్పి మీటింగ్లకు వస్తారా అంటే వస్తా అని అన్ని మీటింగ్లకు తిరిగి ఆ క్రమంలోనే చాలా అద్భుతంగా ఆయన అనేక మీటింగుల్లో పాట పాడారు. అప్పుడు పాడిన పాటల్లో చాలా పాపులర్ అయిన పాట జయ జయ హే తెలంగాణ. ప్రజలే దాన్ని తెలంగాణ జాతీయ గీతం. ఆ పాట పాడకుండా మీటింగ్ స్టార్ట్ చేయొద్దని చెప్పేది. ఏదన్నా మీటింగ్లో ఆ పాట పాడకపోతే ముందు అది వాడి స్టార్ట్ చేయమని చెప్పేది. అట్లాంటి పరిస్థితి. ఆ తర్వాత స్కూళ్ళల్లో కూడా ప్రార్థనా గీతం తర్వాత టీచర్లు ఆ పాట పాడించేది. ఆఫీసుల్లో ఖమ్మం కోర్టులో అయితే పని మొదలు పెట్టినప్పుడు పాట పాడినక్కనే జయ జయ హే తెలంగాణ పాడినక్కనే పాట పాడి ఆయన పనులు మొదలుపెట్టి అంతటి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అనేక ఉద్యమ సందర్భాల్లో కీలకమైన అన్ని సందర్భాల్లో ఆయన పాటలు అద్భుతంగా రాశారు. జై బోలో తెలంగాణ అయితే మామూలు స్ఫూర్తినివ్వకుండా మొత్తం క్యాంపస్ ఊగిపోయేది. అది ఆయన పాడితేనే బాగుండేది. అది ఎవరికి కూడా పాట పాడటం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన పాడితే క్యాంపస్ అంతా కూడా ఊగిపోయేది. అట్లా గాలికి వరి పొలాలు ఎట్లా ఊగుతుంటాయి, పంపులు ఎట్లా కదులుతుంటాయి, అట్లా కదిలిపోయేది అది కూడా. అట్లాంటి పరిస్థితిని మేము చూస్తున్నాం ఆయన వెంట ఉంటుంది. కానీ ఎన్నడూ కూడా ఆ, నేను ఇట్లా వాడుతున్నా తన గొప్పతనం అని చెప్పి అనుకోలేదు ఆయన. తను తెలంగాణ సమాజంలో ఒక భాగంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానని భావించిండు. ఇంతగా ప్రజాదరణ పొందిన పాట ప్రభుత్వం కూడా ఆమోదించి దాన్ని జాతీయ గీతం చేస్తే బాగుండదు అని అనుకున్నాడు. ఆ జాతీయ గీతంగా మార్చనప్పుడు బాధపడ్డాడు. మారిస్తే చాలా సంతోషించిండు. తర్వాత రెండోది కోరుకున్నదంటే తెలంగాణ అంటే మట్టి ముద్ద కాదు. ఇది ఒక ప్రజా సమూహము. ఆ ప్రజల అవసరాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత. ఆ అవసరాలను తీర్చకపోతే అడగటానికి మనం పూనుకోవాలి. మనం ఉద్యమంలో ఉన్నాం కదా, మనకు అవకాశం ఉండాలి కదా అని అనుకున్నాడు. ఆ అవకాశం దొరకనప్పుడు ఆయన బాధపడ్డాడు. ఇవ్వకపోయినా అవకాశం ఉంటుంది ఆయన బాధపడ్డాడు. ఇవాళ తెలంగాణ సమాజంలో ఆయనకు ఆ అవకాశం అయితే దొరికింది. కానీ ఆయన అనుకున్నది ఏంటంటే ఇంకా మన పాత్రను సరిగ్గా నిర్వర్తించాలి అనేది ఒకటి. ఆయనకు నిరంతరం తప్ప సొంతంగా తనకు ఆలోచన మనకు పదవి కావాలని కోరిక అని మాత్రం ఆయన ఎన్నడూ ఏ కోశాన వీసమెత్తు కూడా అట్లాంటి కోరిక నేను ఆయనలో చూడలేదు. మరి అట్లాంటి వ్యక్తి ఇలా మాయమైందంటే నిజంగా తెలంగాణ సమాజంలో ఒక విషాదము ఆవరించింది. వ్యక్తిగతంగా కూడా చాలా కలుపుగోలు మనిషి. ఎవరింటికి పోయినా అందరినీ పలకరిస్తాడు, అందరిని కలుపుకుంటాడు, అందరితో ఒక బంధుత్వాన్ని ఏర్పరచుకుంటాడు, పలకరిస్తాడు. ఫోన్ చేస్తే వాళ్ళని ఎట్లుందని అడుగుతాడు. దాంతో ఏంటంటే ఎక్కడ పోయినా ఒక ప్రేమ గుణం కారణంగా ప్రజల్లో ఆయనకు ఒక మంచి స్థానం కూడా దొరికింది. అట్లాంటి వాడు పోవటం అంటే వ్యక్తిగతంగా అది పూడ్చలేనటువంటి ఒక దుఃఖము. సమాజానికి కూడా ఇది పెద్ద విషాదము. ఈ విషాదాన్ని ఎవరం పూడ్చలేం. కానీ ఆయన ఒకటి కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటి ప్రజల కోసం మనం నిలబడాలి అనేది ఒకటైతే, రెండవది ఆయన కోరుకున్నది ఏంటంటే ప్రజా కళలకు సాహిత్యానికి ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపును కల్పించడం ద్వారా ప్రభుత్వం బహుశా ఆయనకు మనందరం కూడా నివాళులు అర్పించిన వాళ్ళం ఉంటాం. ఆ కృషిని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతను సమిష్టిగా నెరవేర్చడం ద్వారా ఆయన నిలబెట్టుకుందాం. ఆయన ఆశయ సాధనకు పనిచేద్దామని ఈ సందర్భంగా సార్, గతంలో తెలంగాణ ఉద్యమకారులు కాకపోతే వాళ్ళకు అధికార లాంఛనాలతో వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని అనుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు పూర్తిగా మారినట్టుంది. ప్రభుత్వమే ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడము, వాళ్ళకి అధికార లాంఛనాలు చేయడం ఎట్లా ఉంది ఈ పరిస్థితిలో? ఏం చెప్తారు? తెలంగాణ కోసమే బతికింది ఆయన, సొంతం కోసం కాదు కదా. మామూలు విషయం కాదు. ఒక అనాథ పశువుల కాపరి, మనకు శుద్ధాల హనుమంత్ అంటాడు కదా, పశువుల కాసే పాల బుక్కల పశువాడ. అట్లాంటి స్థాయి నుంచి ఆయన ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఉండి
తనకు స్కూలుకు పోకపోయినా అద్భుతంగా తాను చూసిన విన్న పదాలన్నింటినీ కూడా ఏరుకొని వాటిని కూర్చి ఆ, ఒక పాట అల్లటం అశువుగాది మామూలు విషయం కాదు. ఒక పశువుల కాపరి జాతీయ గీతాన్ని అందించింది. ఇంకా మనం ఏం చెప్పగలం? ఆయన స్థాయి, ఆయన శక్తి. ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఆయన, తెలంగాణకు ఆత్మ ఆయన. అట్లాంటి వ్యక్తి పోయింది. చాలా అది పెద్ద విషాదం, మామూలు విషాదం కాదు. ఆయన ఆయన ఏ ఆకాంక్షల కోసం బతికిండో ఆ ఆకాంక్షలు అదే నిరాడంబర జీవితం. అదే రకంగా ఆయన ఒక నిరంతరం ఆ, ప్రజల కోసం ఒక తపన, తప్పు జరిగితే బాధ, ఆ సహజత్వము, ఆ మానవత గుణం ఏదైతే ఉందో అది మనందరం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం. అంటే ప్రభుత్వము ముందుకు వచ్చి అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తూ ఉంది కదా. చేయాలి. గతంలో ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని అనుకున్నటువంటి స్థితి నుంచి ప్రభుత్వమే ముందుకు వచ్చి చేస్తున్నటువంటి స్థితి పైన ఏం చెప్తారు ఈ మాట? మంచి పరిణామం. ఇప్పుడు ఎవరైనా ఉద్యమకారులు ఏమడుగుతున్నారంటే గుర్తింపు, ఆ గుర్తింపు ఇవ్వాలి కదా. ఆ గుర్తింపు ఇవ్వటానికి అడుక్కోవలసి వచ్చేది, ప్రాధేయపడవలసి వచ్చేది. ఆ గేట్ల దగ్గర గద్దర్ లాంటి వాడే ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడంటే అందశ్రీ కూడా అట్లాగే ఆయన కలవటానికి ప్రయత్నం చేసి ఇక కావని చెప్పి వదిలిపెట్టిండు. అందరు కూడా ఇదే ప్రయత్నం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, ప్రభుత్వం అంటే కేవలం మనమే కాదు, ఇంతమంది విశాల సమూహం కలిస్తే ప్రభుత్వం. ఈ ఉద్యమకారులు కూడా ఈ తెలంగాణలో ఒక విడదీయరానటువంటి భాగం, వాళ్ళని కూడా మనం గుర్తించాలి అని ఒక నిర్ణయానికి రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన కూడా ఇవాళ అధికారిక లాంఛనాలతో అంతిమ ఆయన వీడ్కోలు ఇవ్వటం, దాన సంస్కారాన్ని నిర్వర్తించడం మంచిది. ఈ సంప్రదాయం ఉండాలి. ఇది అదేవిధంగా ఇవాళ ఆయన నిలబెట్టడానికి కూడా మన యొక్క భవిష్యత్తులో ఏం చేయాలనేది ఆలోచించాలి. Subscribe us and press the bell icon for more interesting updates.